కరోనాపై మరోసారి కంగారు పడుతున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు. రెండేళ్లు కరోనాతో కొట్టుమిట్టాడిన ఐటీ కంపెనీలకు మరోసారి కరోనా ముప్పు తప్పేలా లేదు. హైబ్రిడ్తో స్టార్ట్ చేసి పూర్తి స్థాయి వర్క్ ఫ్రం హోమ్కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని భయాందోళన చెందుతున్నాయి. ఇంతకీ ఐటీలో కరోనా భయాలు తొలగలేదా? దేశంలో పెరిగిపోతున్న కోవిడ్-19 కేసులతో దిగ్గజ ఐటీ సంస్థలు అప్రమత్తమయ్యాయి. కేసులు పెరిగితే పరిస్థితి చేయి దాటిపోతుందనే ఆలోచనతో ముందస్తు చర్యలను మొదలుపెట్టాయి. ఉద్యోగులకు జాగ్రత్తలు చెబుతున్నాయి. ఎక్కువ కేసులు నమోదైతే ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రం హోం కల్పిస్తే ఎలా ఉంటుందన్న అభిప్రాయాలపై నిపుణుల నుంచి సలహాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ వర్క్ చేస్తున్న ఉద్యోగుల్ని ఇప్పటికే అప్రమత్తం చేసింది విప్రో. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యోగులకు సూచించింది. కంప్లైంట్ల అవసరాలకు అనుగుణంగా ఓవైపు సంస్థ వృద్ధి కోసం పాటుపడుతూనే ఉద్యోగులు శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది. పూర్తిగా టీకాలు వేసుకున్న ఉద్యోగులు నవంబర్ నుంచి వారానికి 3 రోజులు తిరిగి విప్రో ఆఫీసులకు వస్తున్నారు. ఇదే కంటిన్యూ చేయాలని భావిస్తోంది విప్రో. మరిన్ని కరోనా కేసులు పెరిగితే కరోనా వల్ల ఆ సంస్థ ఉద్యోగులు ఇంటి దగ్గర నుంచే పనిచేసేలా నిర్ణయం తీసుకోనుంది. దాదాపు 2 ఏళ్ల పాటు కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యతనిచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ ఏడాది జనవరి నుంచే ఆఫీసులకు రావాలని ఉద్యోగులకు చెప్పాయి. టీసీఎస్, మెటా, అమెజాన్ లాంటి కంపెనీలైతే ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసులకు రావాలని, లేకపోతే ఉద్యోగులకు ముప్పు తప్పదనే హెచ్చరికల్ని కూడా జారీ చేశాయి. కానీ JN.1 వైరస్ విజృంభించడంతో మరోసారి వర్క్ ఫ్రం హోంపై నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యాయి. ముందుగా హైబ్రిడ్ విధానం వైపు మొగ్గు చూపి ఆ తర్వాత కేసులు పెరిగితే గనుక పూర్తిస్థాయి వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి.